సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలరు, పాతపేటలోనే బాలాజీ అంటే అందరికీ సుపరిచితులు. ఆయన ఈరోజు ఒక అమరన్న గారి పైన అభిమానంతో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పైన ఆకాంక్షిస్తూ ఈ పలమనేరు మున్సిపాలిటీ డెవలప్ కావాలంటే ఒకే ఒక తెలుగుదేశం పార్టీ నుంచి, అది అమరన్న గారి నుంచి అని ఆయన మనస్ఫూర్తిగా ఒప్పి ఈరోజు పార్టీలోకి వస్తున్నాడు. ఆయనకి తెలుగుదేశం పార్టీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఆయనకి ఈరోజు మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. విద్యార్థి సంఘ నాయకుడు జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. అమరన్న నాయకత్వం చాలా సంతోషం. వైఎస్ఆర్ పార్టీలో 1.5 సంవత్సరం ఉన్నాయి, కాంగ్రెస్లో 35 సంవత్సరాలు ఉన్నాయి. కనీసం 12 మంది సీఎంలు కూడా చూసినాయి. కానీ పలమనేరుకి అమరన్న అట్లా వాళ్ళే మంచి నాయకత్వం, ఏమైనా డెవలప్ చేయాలన్నా దీంతోనే నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అమరన్నని గెలిపించి మంత్రిగా చూడాలన్నదే నా యొక్క ఆకాంక్ష. ఏం చేయాలన్న నా కృషితో టౌన్లో కానీ బయట కానీ తిరిగి అమరన్నని గెలిపించి అమరన్నని పలమనేరు యొక్క నియోజకవర్గం నుంచి మంత్రివర్గంగా తిరిగి పలమనేరుకి వచ్చి పలమనేరుని ఉన్నత స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మొదటి దశలో తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అమరన్నకి మాజీ కౌన్సిలర్ గారు, అదేవిధంగా సుదీర్ఘకాలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఏరుగుర్తి బాలాజీ తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ పార్టీలో, ఆయన చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం, ఆ తర్వాత కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం. ఆయన మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ అందరం కూడా కలిసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి అందరూ కలిసి పనిచేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రచార కార్యక్రమంలోకి రాబోతా ఉన్నారు. ఒకసారి గత ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారనేది కూడా ఒకసారి ప్రజలకు చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా హామీలు ఇచ్చారు. శాసనసభ్యులు మాట్లాడిన మాటలు ఉన్నాయి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఉన్నాయి. వాటన్నింటినీ ఏ మేరకు ఈ నియోజకవర్గంలో పూర్తి చేశారో చెప్పాలా, ఈ నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నేను మంత్రిగా, శాసనసభ్యుడిగా శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు ఎందుకు ఆపివేశారు అనేది కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన పైన ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారచ్చు కానీ పనులు ఆపేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రభుత్వాల కోసం పనులు చేయరు కానీ ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి, నాయకులు పనిచేస్తారు. ఏ నాయకుడు పనిచేసినా చేసిన పనులు అర్థాంతంగా ఎందుకు ఈ నియోజకవర్గంలో ఇన్ని పనులు ఆపాలని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఆయన వచ్చే మీటింగ్ పక్కనే ఎప్పటి నుంచినో పలమనేరు పట్టణ ప్రజలందరూ కూడా ఒక కళాక్షేత్రం కావాలన్నారు. ఆ కళాక్షేత్రానికి కూడా డబ్బులు శాంక్షన్ చేస్తాం, ఇంకా కూడా ఫోర్స్లోనే ఉంది. అది కూడా ఆపేస్తే దాన్ని కనీసం ఎందుకు ఆపామో అక్కడ శాసనసభ్యుడు సమాధానం చెప్పాలా, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా. గంగన సిరీస్ గురించి గత ఎన్నికల్లో మాట్లాడారు. ఈరోజు గంగన సిరీస్ పైన ఏం చేశారు? గత ఎన్నికల్లో మేమేదైతే ఫారెస్ట్ క్లియరెన్స్, స్టేజ్ 1 క్లియరెన్స్ కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దానికి కావాల్సినటువంటి ఆ ల్యాండ్ కాంపెన్సేషన్ కూడా రెడీ చేసి డబ్బులు కూడా ఆర్డీఓ అకౌంట్లో వేయడం జరిగింది. ఈ రోజు దాకా దానిపైన ఏమాత్రం ఊసే లేకుండా ఎందుకు ఆపారో కూడా దానికి కూడా సమాధానం చెప్పాలా. ఈ యొక్క హెడ్ క్వార్టర్లోనే, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే మైనారిటీస్ సంబంధించి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ ఈరోజు అంబేద్కర్ భవన్ దాదాపు 1 కోటి రూపాయలతో శాంక్షన్ చేసి అయిపోయింది. అదేవిధంగా మైనారిటీలకు 1 కోటి రూపాయలు పిల్లర్లు వేసి అది ఆపేశారు.
బీసీలకు ఒక ల్యాండ్ అలాట్ చేసి ఒక వాల్యుబుల్ ల్యాండ్ ఇచ్చి 50 లక్షల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు. ఈరోజు కాపులకు సంబంధించినటువంటి కాపు భవన్ 25 లక్షల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేస్తే దాన్ని కూడా ఆపేశారు. అంటే అన్ని కులాలకు వర్గాలకు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అని మాట్లాడే ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో నీ ఎస్సీ, నీ బీసీ, నీ మైనారిటీలకు ఏం సమాధానం చెప్పాలో చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రోడ్లకు సంబంధించి కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద మీరు ఇచ్చింది కాదు, నేను మంత్రిగా ఏషియన్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి డబ్బు, దాన్ని కూడా రోడ్లు ఈ రోజు దాకా 6 సంవత్సరాలకు ముందు టెండర్ అయితే ఈ రోజు దాకా కూడా ఆ రోడ్లు పూర్తి చేయకుండా చేసినటువంటి వాళ్ళకు పేమెంట్లు ఇవ్వకుండా ఇంకా అది ఎట్లనే టెండర్స్ ఫోర్స్లో ఉంటే ముఖ్యమంత్రిగా మీరేం చేస్తున్నారో, ఇక్కడ శాసనసభ్యులుగా ఆయన ఏం చేస్తున్నారో ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీ పైన ఉంది. గత ప్రభుత్వంలోనే ఈ ప్రాంతంలో ఉండే యువకులందరికీ కూడా ఏదైతే 4 రోడ్లలో ఉండేటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఈరోజు ఇదే పొలంనేరులో తీసుకొచ్చినటువంటి ఆటో నగర్కి సంబంధించి అక్కడ తయారు చేసినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వాటిని తప్పించి మీరు ఏమైనా ఈ రోజు దాకా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్, చిన్న ఇండస్ట్రీ అది తప్పించి ఏమైనా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఎందుకు ఈ పొలంనేరు నియోజకవర్గంలో మీరు అది చేయలేకపోయారో ఈ నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇంకొక పక్క రైతాంగం కోసం ఇక్కడ సెరికల్చర్ రైతులు ఉన్నారు. సెరికల్చర్ రైతులు గత 5 సంవత్సరాలుగా సబ్సిడీ ఏదైతే ఇన్సెంటివ్ ఇస్తున్నామో 50 రూపాయలు, ఆ ఇన్సెంటివ్ 5 సంవత్సరాలు ఆపేశారు. అంటే ప్రతి ఇంటి పైన 1 లక్ష నుంచి 3 లక్షలు 4 లక్షల దాకా ప్రతి ఇంటికి బాకీ ఉన్నారు. మీరు సెరికల్చర్ చేసే ప్రతి ఇంటికి ప్రభుత్వం బాకీ ఉంది. ఆ బాకీ మీరు ఎప్పుడు తీరుస్తారు? ఎందుకు 5 ఏళ్ళు ఆ రైతులను బాకీ పెట్టారో ఆ రైతులకు కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీ పైన ఉందని చెప్పి తెలియజేస్తారు.